హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు ఎపిసోడ్ పేలిపోయింది. వైల్డ్ ఫైర్ నామినేషన్స్ అంటూ పెట్టిన బిగ్ బాస్ ఇది అంతకు మించి ఫైర్ అని నిరూపించారు హౌస్మేట్స్. అయితే డిమాండ్ కళ్యాణ్ మధ్య ఫిజికల్ ఫైట్ అవ్వడము, రీతిపై కళ్యాణ్ దూసిపోవడము, హౌస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడంతో ఎపిసోడ్ ఫుల్ వాయిలెన్స్గా అయిపోయింది. ఇక ఎపిసోడ్ చివరిలో రీతు చౌదరి సంజన మధ్య కూడా గొడవ జరిగింది. మాటల తూటాలు పేలాయి. తనని నామినేట్ చేసినందుకు సంజన రీతుపై పర్సనల్ అటాక్ చేసింది. డిమాండ్ రీతు రిలేషన్ గురించి సంజన ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. కొన్ని వారాల క్రితం దివ్యల మాధురి రీతుతో నీది డిమాండ్ ది అన్హెల్తీ రిలేషన్ అంటూ కామెంట్స్ చేసింది, గుర్తుంది కదా. అయితే ఈసారి సంజన కాస్త అంతకు మించి మాట్లాడింది. గీత క్రాస్ చేసి, లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడింది అనిపించింది. ఎందుకంటే రోజు రాత్రి నువ్వు డిమాండ్ దగ్గర అంటూ సంజన చేసిన కామెంట్స్కి హౌస్మేట్స్ కూడా షాక్ అయ్యారు. ఎమాన్యుయల్ అయితే సంజన గారు మీరు మాట్లాడేది చాలా తప్పు అంటూ ఎంత చెప్పినా కూడా సంజన మాత్రము వెనక్కి తగ్గలేదు. రీతు డిమాండ్ రిలేషన్ గురించి, హౌస్లో వాళ్ళ ఎఫైర్ గురించి సంజన నామినేషన్స్కి ముందే తనుజతో డిస్కస్ చేసింది. వీళ్ళిద్దరిది అసలు రిలేషన్ ఏంటి, ఫ్రెండ్స్ అయితే కాదు, ఎందుకంటే ఏ ఫ్రెండ్స్ ఇలా బిహేవ్ చెయ్యరు. అట్లయితే నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను అలా చెయ్యను, అలా ఉండం మేము అని అన్నది. తనుజతో సంజన ఇలా చెప్పింది. వాళ్ళిద్దరూ లవ్లో అయితే లేరు, అది మాత్రం పక్కా అని తనుజ క్లారిటీ ఇచ్చింది. మరి ప్రేమలో ఉన్నట్లు అంతలా ఎలా గొడవ పడతారు అని సంజన అడిగింది. అది వాళ్ళకే తెలియాలి అని తనుజ సైడ్ అయింది. అయినా ఊరుకోలేదు సంజన, మళ్ళీ అడిగింది. ఇది లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, మరి ఏంటని మళ్ళీ అడిగింది తనుజకి. వాళ్ళిద్దరికీ క్లారిటీ ఉన్నప్పుడు మనకి ఎందుకు అని మంచి గట్టి సమాధానము ఇచ్చింది, ఆన్సర్ ఇచ్చింది తనుజ నాకు జెన్యున్ కాంపిటేటర్ అనిపించింది, అందుకే నామినేట్ చేశాను. నీకు నేను కనిపించలేదంటే నేనేం చేస్తాను? 5 స్టార్ 6వ వారంలో వచ్చారు, ఇప్పుడు ఇది 13వ వారం. మరి ఇన్ని వారాలు నేను ఆడకుండా కళ్ళు మూసుకుంటే నిద్రపోతే వచ్చేస్తానా? కాదు కదా, నేను నీలాగా అరవలేను, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను, గేమ్ ఆడట్లేదని కాదు అంటూ సంజన డిఫెండ్ చేసుకుంది. అరుపుల గురించి, పక్కనోళ్లతో గొడవల గురించి మీరు నాతో మాట్లాడుతున్నారా అంటూ రీతు ప్రశ్నించింది. అవును, నేను నీ అంత పెద్ద పెద్ద బూతులు కూడా వాడలేదు ఈ ఇంట్లో అంటూ సంజన కామెంట్స్ చేసింది. నేనేం బూతులు మాట్లాడుతున్నాను చెప్పండి అని రీతు అడగ్గా, వచ్చారయ్యా పతివ్రత శిరోమణి అని ఎవరు అన్నారు అంటూ సంజన పాత విషయాలు తీసుకువచ్చింది. సంజన మాటలకు అవక్కైన హౌస్మేట్స్ ఆమెను పక్కకు తీసుకెళ్ళే ప్రయత్నం చేసినా అస్సలు ఆగటం లేదు. అసలు ఒక్క నిమిషం ఆగటం లేదు, మీదికి వెళ్తుంది. వేరే విధంగా చెప్పండి అంటూ తనుజ దివ్య చెప్పినా కూడా సంజన అర్థం చేసుకోలేదు. తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఆమెకు నామినేషన్ చేస్తే మాత్రము అస్సలు ఊరుకోదు, ఊగిపోతుంది. మళ్ళీ మీదికి వెళ్ళింది సంజన. నన్ను మీరు బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారు, నేను ఎప్పుడూ లిమిట్స్ క్రాస్ చేయలేదు బిగ్ బాస్ అంటూ గట్టిగా అరిచింది. రీతు ఏడ్చుకుంటూనే అరుస్తూ ఉంది. అయితే నువ్వు అరుస్తూ ఉండడం, ఏడవటం ఎందుకు, అడుగు పాయింట్స్ అని తనుజ కూడా సపోర్ట్ చేసింది. తను నా ఫ్రెండ్ అలాగే ఉంటాడు, మీకేంటి ప్రాబ్లం అంటూ రీతు అరిచింది. అలా చూసేందుకు నాకు కంఫర్టబుల్ లేదు అంటూ సంజన ఫైర్ అయింది. ఇంతలో మీరు కరెక్ట్గా మాట్లాడలేదు, నేను చెప్తున్నా మీరు కరెక్ట్గా మాట్లాడలేదు అంటున్నారు. అయితే మీరు ఏదైనా అనుకోండి, మీరు మాట్లాడేది నాకు నచ్చలేదు అంటూ సంజనపై ఇమ్ము కూడా ఫైర్ అయ్యాడు. ఈ వారము నామినేషన్స్లో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే తనుజని దివ్య మరోసారి నామినేట్ చేసింది. అయితే ఇక్కడితో మన గొడవకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాము. నేను నిన్ను కొన్ని మాటలు అన్నా, నువ్వు కూడా అలాగే కొన్ని మాటలు నాకు అన్నావు, నాకు నచ్చలేదు, అందుకే అంత సీరియస్ అయ్యా అంటూ దివ్య చెప్పింది. తర్వాత తనుజ కూడా దివ్యను నామినేట్
చేస్తూ దాదాపు అవే మాటలు అన్నారు. నాకు కూడా నువ్వు కొన్ని మాటలు అన్నావు, నాకు నచ్చలేదు భరణి గారిని తీసుకురావడము, ఇక్కడి నుంచి మనము ఫుల్ స్టాప్ పెట్టేద్దాము అని ఇద్దరు అనుకున్నారు. కానీ నాకు పర్సనల్గా నువ్వంటే ఇష్టము, మన ఇద్దరి గొడవపడి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు, ఇక్కడితో ఇది వదిలేద్దామంటూ తనుజ కూడా చెప్పింది. దీంతో తనుజ దివ్య ఇద్దరు హగ్ చేసుకున్నారు. ఇలా ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యేసరికి కెప్టెన్ రీతు మినహా మిగిలిన 8 మంది కుటుంబ సభ్యులు నామినేషన్స్లో ఉన్నారు. అయితే సంజనకు మీరు కనపడట్లేదు అన్న పాయింట్ మీద నామినేషన్ చేయడం వల్ల ఇంత రాద్ధాంతం చేసింది సంజన.